మన పురాతన కాలం నుంచి వాడుతున్న పద్ధతేనండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వానాకాలం వచ్చిందంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఏదో ఒక అనారోగ్యంతో సఫర్ అవుతానే ఉంటామండి. అవి ఎక్కువ 99% వాటర్ వల్లే వస్తాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైనా ఇలా వానలు పడి బాగున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నీళ్లు కాసుకొని తాగమని. మనం అందరం ఇప్పటికీ చేసే పని అదే. వాటరు మనం మరగబెట్టుకొని చల్లారిన తర్వాత తాగుతాము. లేదంటే ప్యూరిఫైయర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్యూరిఫై వాటర్ తాగుతున్నాము. కానీ పాతకాలంలో అలా చేయలేదు గదండీ. ఇట్లాగ స్పటిక, బొగ్గు వాడేవాళ్ళు. మనం తాగడానికైతే సరేనండి. మనం వేడి చేసుకుంటున్నాం, తాగుతున్నాము. కానీ మనం నిత్యం వాడతాము. పొద్దున్న లెగిస్తే మనం నీళ్ళతోనే పని మనకి. కానీ ఆ వాటర్‌ని ప్యూరిఫై చేసుకుంటున్నామో లేదా అని ఎవరు ఆలోచించట్లేదండి. అది మెయిన్ అండి. ఎందుకనంటే మనకి తల వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. స్కిన్ అంతా ఎలర్జీలొస్తున్నాయి. అయినా కూడా మనం ఎందాకేంటంటే ఇలా స్కిన్ ఎలర్జీలొస్తే ఏదో ఒక ఆయింట్‌మెంటో, టాబ్లెటో తెచ్చుకొని వేసేసుకుంటున్నాము. హెయిర్ ఫాల్ అవుతుంటే షాంపూ మార్చడము, ఆయిల్ మార్చడము చేస్తున్నాము. వీటన్నిటికన్నా ముందు వాటర్‌ని మనం ప్యూరిఫై చేసుకోవాలన్న విషయం అయితే మర్చిపోతున్నామండి. నేనైతే కొత్త విషయం అయితే చెప్పట్లా. మన తాతల కాలం నుంచి ఇది చేస్తున్న పనే. కాకపోతే మనకి ఫిల్టర్‌లొచ్చిన తర్వాత, వాటర్ ప్యూరిఫైయర్‌లొచ్చినాక, మినరల్ వాటర్‌ను తెచ్చుకున్న దగ్గర నుంచి కంప్లీట్‌గా ఈ పద్ధతిని మానేసుకున్నామండి. కానీ మనం అసలు ట్యాంక్‌ని నెల నెలనో, రోజునో క్లీన్ చేయలేం గదండీ. ఏదో ఒక 3 నెలలకొకసారో, 6 నెలలకొకసారో క్లీన్ చేస్తాము. అది కూడా కాదండి. అసలు వాటరే మనకు సరిగ్గా రావట్లేదు. మురికి మురికిగా వస్తున్నాయండి వాటరు. బురదగా బురదగా. ఇంకా వానాకాలంలో అయితే మరీ ఘోరంగా వస్తాయి. దీనివల్ల మనకైతే నష్టమైతే ఉండదు గదండీ. బొగ్గైనా, స్పటికైనా ఎవరికి తెలీదు అది ప్యూరిఫైయర్ అని. తెలిసిన విషయమే గదా! మహా అయితే ఒక రూ. 50, 60 ఖర్చవుతది అంతే. మన ఆరోగ్యం కోసం ఆ మాత్రం మనం ఖర్చు పెట్టుకోగలం కదండీ. మీరొకసారి ట్రై చేయండి. మీకు చాలా వరకు స్కిన్ అలర్జీలు గానీ, హెయిర్ ఫాల్ గానీ తగ్గుతదండి. నేను ఇంతకుముందు గూడా ఈ పని చేయలేదండి. ఎందుకు అబద్ధం మానేశాను. మళ్ళీ నాకు బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది. దానివల్ల నేను ఆలోచించుకొని స్టార్ట్ చేశాను. నాలో అయితే చాలా తేడా ఉందండి. అందుకని మీకు చెప్తున్నాను. మీకు ఉపయోగపడితేనే చేయండి. థ్యాంక్ యూ.